తెలంగాణలో అన్ని వర్గాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేస్తోందన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి. ఖమ్మం జిల్లా ఎడవలిలోని దేవాలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉన్నారన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో కూడా తాను ఎడవలి నుంచే ప్రచారం మొదలు పెడతానని చెప్పారు. సంపదని సృష్టిస్తా ఉన్నాం. ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగా అనేక పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి అందే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ 2 లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ వారి అకౌంట్లో వేసాం. రైతు భరోసా 10,000 ఉంటే 12,000కు పెంచి ఈ సంవత్సరం నుంచి రైతు భరోసాను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే భూమి లేని నిరుపేద ప్రజలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయల కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. పేదలను కూడా దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ఈ కార్యక్రమం ఇవన్నీ కూడా చల్లగా మంచి పనులు కాబట్టి ప్రజలందరికీ ఉపయోగపడేవి కాబట్టి ఈ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆశీస్సులు అందించాలని చెప్పి ఈరోజు మీ అందరి సమక్షంలో భగవంతుడు కోరుకోవడం జరిగింది.